వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీకెండ్ మేము గ్రే సూపర్ మార్కెట్కి వెళ్ళినాము. అయితే బుడ్డోడ్ కోసం వాటర్ బాటిల్ చూద్దామని వెళ్ళినాము. వాటర్ బాటిల్ తీసుకోవడం తప్ప మిగిలినటివన్నీ చేసినాం అనమాట. కుట్టి కుట్టిగా కలర్గా క్యూట్గా సూపర్గా ఉన్నాయి కదా వాటర్ బాటిల్స్. నాకు ఈ పీచ్ వాటర్ బాటిల్ అయితే చాలా నచ్చింది. దీనికి పైప్ ఉంది, బట్ శ్రేయాన్కి ఇంకా 7 months కాబట్టి హీ కాంట్ మేనేజ్ అని ఈ బాటిల్ చూసాను. ఇది నాకు భలే నచ్చింది. దీనిపైన క్యూట్గా చైల్డ్ ఎలిఫెంట్ ఉంది, పైగా పొటాటో అని ఉంది. కానీ సిప్ చేస్తున్నప్పుడు పొరపోతుందేమో అని తీసుకోలేదు. నేను మీకు ఒక మ్యాగజైన్ చూపించాలా? ఈ వాటర్ బాటిల్తో కుట్టి వాటర్ బాటిల్ ఒకటి, దీని లోపల ఇంకో కుట్టి వాటర్ బాటిల్, స్ట్రా కూడా ఉంది. చూసారా? టుడే అయితే ఈ వాటర్ బాటిల్ నార్మల్ బాటిల్, దీనిపైన ఉన్నది వచ్చి స్ట్రా ఇన్సర్టెడ్ బాటిల్. ఇంకా పెద్దది వచ్చేసి అది క్యాన్ టైప్ అనమాట. వాటర్ బాటిల్ నా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు, లేక జ్యూసెస్ కానీ ఈ నన్నారి షర్బత్స్ ఇలాంటివి పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఈ 2 బాటిల్స్లో ఏది ఫైనల్ చేయాలో నాకు సీరియస్గా అర్థం కాలేదు. చాలా టైం ఏది సెలెక్ట్ చేయాలి అని కన్ఫ్యూజ్ అయిన తర్వాత అసలు ఏది తీసుకోకుండా వచ్చేసినాం. ఎందుకంటే శ్రేయాన్కి ఏజ్కి దీనికి సెట్ కాదు. ఏదో నా క్యూరియాసిటీ కొద్దీ సూపర్ మార్కెట్ పోయినాం అనిపించింది నాకు. అయితే ఏం చేశాను, ఇంటికి కావాల్సినవి తీసుకున్నాను. ఈ వాటర్ బాటిల్ నాకు చాలా బాగా నచ్చింది సీరియస్గా. ఆ పైప్ ఉన్నది నేను ఎగ్జైట్మెంట్లో చూడలేదు, కానీ ఓపెన్ చేసిన తర్వాత తెలిసింది స్ట్రా ఇన్సర్టెడ్ అని. 1 minute సీరియస్గా నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఇంత ఇష్టపడి చూసిన బాటిల్ అయిపోయింది అని. ఫైనల్గా ఇది వేసుకుని శ్రేయాన్ నేను ఇప్పుడు భయపెట్టబోతున్నాను అనమాట. హాయ్ శ్రేయాన్. హాయ్ శ్రేయాన్. దెన్ ఫైనల్గా ఇలా ఈ వీకెండ్ నేను ఫ్యామిలీతో ఎంజాయ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఒక చైల్డ్ ఎలిఫెంట్ చూసాను నేను. అది భలే క్యూట్గా కుట్టిగా ఉన్నింది. ఇది చూస్తే శ్రేయాన్ బాగా ఎగ్జైటెడ్ అనిపించి వెంటనే వాళ్ళ డాడీని శ్రేయాన్ తీసుకుని రా అని చెప్పిన. వాడైతే ఫస్ట్ దీన్ని చూసి భయపడినాడు, కానీ ఆ తర్వాత దాంతో బాగా ఎంజాయ్ చేశాడు. గ్రేప్స్ చూసినారా ఎంత ఫ్రెష్గా ఉందో. మూన్స్, ఆ తర్వాత హనీ కేక్ మరి క్యూట్గా ఫ్రెష్గా ఉంది కదా. కానీ ఇది నిజంగా ఫ్రూట్స్ అండ్ బేకరీ ఐటమ్స్ కాదు, మ్యాగ్నెటిక్ ఫ్రిజ్ రిఫ్రెషనేటర్స్ అన్నమాట. ఫ్రిడ్జ్లో స్మెల్ రాకుండా జస్ట్ మ్యాగ్నెటిక్లో పే చేయాలి. ఇది నేను, అండ్ ఇది మై స్వీట్ అండ్ క్యూట్ ఫ్యాన్. ఇది నా లిటిల్ టెడ్డీ బేర్. ఇదన్నమాట ఈ వీకెండ్ నేను ఇలా ఫ్యామిలీతో ఎంజాయ్ చేశాను. అది మీరు ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ చేయండి. మీరు అసలు లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్